హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కౌంటింగ్ ప్రక్రియలో వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ ఎలా నిర్వహిస్తారు అనేటువంటి దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. నా పేరు ఆశావాది శశాంక మౌలి. నేను 153 అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్. ఓకే, సో గమనించండి ఒకసారి. కౌంటింగ్ ఆఫ్ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ అనేటువంటిది ఎలా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ప్రధానంగా వీవీప్యాట్ కౌంటింగ్ అనేటువంటిది వాస్తవానికి కౌంటింగ్ ప్రక్రియలో ఎప్పుడు చేస్తారు, ఏ కండిషన్స్లో చేస్తారు అనేటువంటిది ముందుగా మీరు తెలుసుకోవాలి. ఓకే, కౌంటింగ్ అంటే కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్స్ ఉపయోగించి చేసేటువంటి కౌంటింగే కౌంటింగా, లేకుంటే దీంతో పాటు వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కూడా కౌంట్ చేస్తారా? కౌంట్ చేస్తారంటే ఎన్ని వీవీప్యాట్స్లో ఉండేటువంటి బ్యాలెట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు? అన్ని కంట్రోల్ యూనిట్స్ కౌంట్ చేసినట్టుగా అన్ని వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కూడా కౌంట్ చేస్తారా? ఇటువంటి అనేక సందేహాలకి సమాధానంగా ఈ వీడియో నేను చేశాను. సో ఒకసారి చూడండి. వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ అనేటువంటివి అన్ని వీవీప్యాట్లో ఉండేటువంటి బ్యాలెట్ స్లిప్స్ని కౌంట్ చేయరు. కేవలం కొన్ని వీవీప్యాట్లో ఉండేటువంటి బ్యాలెట్ స్లిప్స్ని కొన్ని కండిషన్స్లో మాత్రమే కౌంటింగ్లో పరిగణనలోకి తీసుకుంటారు. ఓకే, సో మొదటి కండిషన్ ఏమిటి అని అంటే, ఒక్కొక్కసారి కంట్రోల్ యూనిట్ను ఉపయోగించి కౌంటింగ్ చేసేటప్పుడు కొన్ని కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి డిస్ప్లే రాదు. అంటే ఆ కంట్రోల్ యూనిట్ నుంచి మనం రిజల్ట్ అనేటువంటిది తెలుసుకోలేకపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ స్టేషన్లో అయితే ఉపయోగించారో ఆ పోలింగ్ స్టేషన్లో ఉపయోగించినటువంటి వీవీప్యాట్ యొక్క బ్యాలెట్ స్లిప్స్ని కౌంట్ చేయటం జరుగుతుంది. మరికొన్నిసార్లు కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మాక్ పోల్ డేటా అనేటువంటిది క్లియర్ చేసి ఉండదు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయటం జరుగుతుంది. మరొక కండిషన్ ఏమిటి అని అంటే, కొన్నిసార్లు కొందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ లేదంటే వారి తరపున ఏజెంట్స్ కానీ, ఎలక్షన్ ఏజెంట్ కానీ ఏం చేస్తారంటే, రూల్ నంబర్ 50C(d) ప్రకారము కొన్ని పోలింగ్ స్టేషన్స్ లేదా అన్ని పోలింగ్ స్టేషన్స్ యొక్క వీవీప్యాట్ స్లిప్స్ని రీకౌంట్ చేయండి అని చెప్పి ఆర్ఓ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఆర్ఓ గారు పరిస్థితుల్ని బట్టి రీకౌంట్ అనేటువంటిది జరపాలా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. సో రీకౌంట్కి అలో చేయొచ్చు అని ఆర్ఓ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ పోలింగ్ స్టేషన్స్కి అయితే రీకౌంట్ జరపడానికి ఆర్ఓ గారు అలో చేస్తారో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయటం జరుగుతుంది. ఇంకా చివరిగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ర్యాండమ్గా ఒక 5 వీవీప్యాట్ యూనిట్స్ని సెలెక్ట్ చేసి అందులో ఉండేటువంటి బ్యాలెట్ స్లిప్స్ని ఖచ్చితంగా కౌంట్ చేయటం జరుగుతుంది. ఇది మ్యాండేటరీ అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లోనే వీవీప్యాట్ యొక్క బ్యాలెట్ స్లిప్స్ని కౌంటింగ్ చేయడం అనేటువంటిది ఉంటుంది. ఓకే, మరి వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ సంబంధించి రకరకాల పరిస్థితుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించి చూస్తే, రిటర్నింగ్ ఆఫీసరు రిజల్ట్స్ ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ ద్వారా రిజల్ట్స్ అనేటువంటిది నమోదు చేస్తారో, ఓకే, రిజల్ట్ షీట్లో రిజల్ట్ సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఎంట్రీస్ అన్ని కూడా నమోదు చేసిన తర్వాత ఆ రిజల్ట్ షీట్లో ఏ ఎంట్రీస్ అయితే నమోదు చేశారో వాటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్. సో అనౌన్స్ చేసినప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, వారి తరపున ఎలక్షన్ ఏజెంట్ కానీ లేదా కౌంటింగ్ ఏజెంట్ కానీ రాతపూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారనమాట. ఏమని పెట్టుకుంటారు అని అంటే, ఏవైనా కొన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి లేదా మొత్తం పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం
జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేటువంటిది పాస్ చేస్తారు. ఓకే. ఆ స్పీకింగ్ ఆర్డర్ ఏమని పాస్ చేస్తారు అనంటే, ఆ వీవీప్యాట్ స్లిప్స్ అనేటువంటివి, వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ అనేటువంటివి ఈ ఏజెంట్స్ వేటినైతే రీకౌంట్ చేయమని చెప్పి అడిగారో, లేదా కౌంట్ చేయమని చెప్పి అడిగారో, వాటిని కౌంట్ చేయాలా? వద్దా? అనేటువంటి విషయం గురించి రిటర్నింగ్ ఆఫీసర్ స్పీకింగ్ ఆర్డర్ అనేటువంటిది పాస్ చేయటం జరుగుతుంది. తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు ఈ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కౌంటింగ్ అనేటువంటిది జరపాలా? వద్దా? అనేటువంటి విషయంలో ఆహ్, ఈ క్రింది విషయాల్ని పరిగణలోకి తీసుకొని డెసిషన్ అనేటువంటిది రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకోవటం జరుగుతుంది. అందులో ఒక విషయం ఏంటంటే, లేదా ఒక కండిషన్ ఏమిటి అనంటే, కౌంటింగ్ జరిపినప్పుడు ఓకే. కొన్ని కంట్రోల్ యూనిట్‌లో అంటే కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అనేటువంటివి కొన్ని పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్‌లో నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అనేటువంటివి ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించి మనం వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలి అని అన్నప్పుడు మిగతా పోలింగ్ స్టేషన్స్‌లో ఆల్రెడీ కౌంటింగ్ జరిగుంటుంది. జరిగిన తర్వాత కన్ విన్నింగ్ మార్జిన్ అనేటువంటిది విన్నింగ్ క్యాండిడేట్‌కి, తర్వాత రీకౌంట్ జరపమని చెప్పి అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్‌కి మధ్య విన్నింగ్ మార్జిన్ ఒక్కొక్కసారి ఎక్కువ గాని, తక్కువ గాని ఉంటుంది. దేనికంటే ఎక్కువ అనంటే, ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించి అంటే ఏ పోలింగ్ స్టేషన్స్‌లో అయితే రీకౌంట్ జరపమని చెప్పి ఏజెంట్లు అడుగుతారో, ఆ పోలింగ్ స్టేషన్స్‌లో నమోదైనటువంటి ఓట్ల సంఖ్య విన్నింగ్ క్యాండిడేట్‌కి మరియు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్‌కి మధ్య ఉండేటువంటి నమోదైన వారి మధ్య ఉండేటువంటి విన్నింగ్ మార్జిన్ కంటే ఎక్కువ కానీ, తక్కువ గాని ఉన్నప్పుడు ఆర్‌ఓ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనమాట. ఏమని? అక్కడ వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయాలా? వద్దా? రీకౌంట్ చేయాలా? వద్దా? అనేటువంటిది. మరొకటి ఏంటి అనంటే, ఒక్కొక్కసారి కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో వీవీప్యాట్ అనేటువంటిది సరిగ్గా ప్రింట్ చేయలేదు. వీవీప్యాట్ ప్రింటర్ సరిగ్గా పనిచేయలేదు అనే కంప్లెయింట్స్ పోలింగ్ రోజు వచ్చుంటాయి. మరికొన్ని చోట్ల వీవీప్యాట్స్‌లో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి ఓటు పడింది. అంటే 49 ఎంఏ అనేటువంటి రూల్ ప్రకారము టెస్ట్ ఓట్ అనేటువంటిది అక్కడ ఇచ్చుంటారు. ఎందుకంటే వీవీప్యాట్‌లో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడింది అనేటువంటి కంప్లెయింట్ ఓటర్ నుంచి వచ్చినప్పుడు ఇచ్చుంటారు. సో, ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే ఈ విధంగా రూల్ నంబర్ 49 ఎంఏ ప్రకారం టెస్ట్ ఓట్లు ఇచ్చారో, ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన ఆ పోలింగ్ స్టేషన్స్‌లో వీవీప్యాట్ అనేటువంటిది రీప్లేస్ చేయటం జరిగింటుంది. ఓకే. సో, అటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్‌ఓ గారు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయాలా వద్దా పోలింగ్ స్టేషన్‌కి సంబంధించి. మరికొన్ని సందర్భాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో ఈవీఎం అనేటువంటివి సరిగ్గా పనిచేయకపోవడం, డిఫెక్టివ్‌గా ఉండటం అనేటువంటిది పోలింగ్ జరిగేటప్పుడు దృష్టికి వచ్చుంటుంది. అప్పుడు పోలింగ్ ఆఫీసర్ గారు ఆ ఈవీఎంని రీప్లేస్ చేస్తుంటారు. వేరే కంట్రోల్ యూనిట్ లేదా టోటల్ ఈవీఎంస్‌ని వేరే వాటిని పెట్టి పోలింగ్ అనేటువంటిది నిర్వహించుంటారు. సో, ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏ పోలింగ్ స్టేషన్‌లో అయినా వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయాలా? వద్దా? అనేటువంటి నిర్ణయము ఆర్‌ఓ గారు ఇటువంటి వాటిని ఆధారంగా చేసుకొని తీసుకోవటం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే ఆర్‌ఓ గారు ఏ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్‌నైనా కౌంట్ చేయాలి. అది ఒక పోలింగ్ స్టేషన్ కావచ్చు, లేదా మొత్తం పోలింగ్ స్టేషన్స్ అయినా కావచ్చు. కౌంట్ చేయొచ్చు. కౌంటింగ్‌కి అలో చేస్తున్నాను, రీకౌంటింగ్‌కి అలో చేస్తున్నాను అనే డెసిషన్ ఆర్‌ఓ గారు తీసుకున్నారనుకోండి. ఆ డెసిషన్ ఊరికే తీసుకోవడం కాకుండా, అది రిటర్న్‌గా, రికార్డెడ్‌గా రిటర్న్ తీసుకోవాల్సుంటుంది అటువంటి డెసిషను. తర్వాత అక్కడ రికార్డెడ్‌గా రిటర్న్ డెసిషన్ తీసుకున్నప్పుడు రీజన్స్ కూడా రాయాలి. ఈ కారణాల వల్ల పలానా ఈ పోలింగ్ స్టేషన్ లేదా ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ లేదా ఆల్ పోలింగ్ స్టేషన్స్‌లో వీవీప్యాట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ అనేటువంటిది జరుపుతూ ఉన్నాము అనేటువంటిది రిటర్న్ విత్ రీజన్స్ రాసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అలా డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రొసీజర్‌ని ఫాలో అవుతూ
ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్‌ని కౌంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. అయితే వీవీప్యాట్ స్లిప్స్ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది అనంటే, వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ అనేటువంటిది కౌంటింగ్ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ కౌంటింగ్ బూత్‌లో వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో, ఈ దీన్ని సింపుల్‌గా వీసీబీ అంటారు. వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌ని సింపుల్‌గా చెప్పాలంటే వీసీబీ అంటారు. సో, వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌లో ఏమేమి ఉంటాయి? ఏమేమి అవసరము? అనేది మనం ఒకసారి చూస్తే, ఈ బూత్‌లో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద ఒక ట్రాన్స్‌పరెంట్ కంటైనర్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆహ్, ట్రా బాగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బా అన్నమాట. సో, ఆ కంటైనర్ యొక్క కెపాసిటీ ఏమిటి? ఎంత అనంటే, ఆ కంటైనర్‌లో మనము నియర్లీ 1400 బ్యాలెట్ స్లిప్స్‌ని ప్లాస్టిక్ డబ్బాలో మనము భద్రపరచొచ్చు. పెట్టొచ్చనమాట. ఓకే. సో, అటువంటి ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి ఉంటుంది. అంటే మనం వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కౌంట్ చేసేటప్పుడు వీవీప్యాట్‌లో నుంచి తీసిన బ్యాలెట్ స్లిప్స్‌నన్నిటిని ముందుగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి. సో, దాన్ని మనం ట్రాన్స్‌పరెంట్ కంటైనర్ అని అంటాం. ఓకే. అటువంటి ట్రాన్స్‌పరెంట్ కంటైనర్ ఒకటి విసిబి టేబుల్ మీద ఉంటుంది. దాంతో పాటు ఒక పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్ గూడా ఉంటుంది. ఈ పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్ని పిజియన్ హోల్స్ ఉంటాయి అనంటే, ఆహ్, వీవీప్యాట్ అనేటిది ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే ఉపయోగించారో, లేదా ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఉపయోగించారో, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో లేదా ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది క్యాండిడేట్స్ అయితే కంటెస్ట్ చేస్తూ ఉన్నారో, అన్ని, అన్ని పిజియన్ హోల్స్ ప్లస్ 2 ఎక్స్‌ట్రా పిజియన్ హోల్స్ అనేటువంటివి ఆ పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంటాయి. ఈ 2 ఎక్స్‌ట్రా పిజియన్ హోల్స్ దేనికోసము అనంటే, ఒక పిజియన్ హోల్‌లో వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్‌లో వచ్చేటువంటి సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్‌ని ఒక పిజియన్ హోల్‌లో పెడతారు. మరొక పిజియన్ హోల్‌లో నంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తర్వాత నోటా అనేటువంటిది ఒకటి ఉంటుంది బ్యాలెట్ పేపర్‌లో గాని, బ్యాలెట్ యూనిట్‌లో గాని. ఆ నోటాకు పడ్డటువంటి ఓట్లు లేదా వాటికి సంబంధించినటువంటి బ్యాలెట్ స్లిప్స్‌ని పెట్టడానికి ఒక పిజియన్ హోల్ ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత ఈ పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్‌లో ప్రతి పిజియన్ హోల్‌కి లోపల, బయట ఆ క్యాండిడేట్ అంటే ఏ క్యాండిడేట్ సంబంధించిన పిజియన్ హోలో, ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి సింబల్‌ని అతికించడం జరుగుతుంది. అంటే బయట ఉన్నటువంటి మనకు కాస్త దూరంలో ఉన్నటువంటి ఏజెంట్స్‌కి ఆ సింబల్ కనిపించేలాగా, మనకు కనిపించేలాగా ఆ పిజియన్ హోల్‌కి లోపల, బయట ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క సింబల్‌ని అతికించడం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఈ ఇమేజెస్. ఈ మొదటి ఇమేజ్ చూస్తే ఇదేంటిది ప్లాస్టిక్ కంటైనర్. ట్రాన్స్‌పరెంట్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ బాక్స్ అనుకోండి. ఇది రెండవదొచ్చి పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్. సో, ఈ పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్‌లో చూడండి ఒక్కొక్క పిజియన్ హోల్‌లో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క సింబల్‌ని అతికించడం జరిగింది. ఈ సింబల్ బయట అతికిస్తారు, లోపల అతికిస్తారు. బయట అతికిస్తే ఏమవుతుందంటే ఏజెంట్స్ ఇటు పక్కన ఉంటారు చూడండి. వాళ్ళకి ఆ బయట నుంచి ఆ సింబల్ కనిపిస్తుంది. మనకిక్కడ లోపల నుంచి సింబల్ కనిపిస్తుందనమాట. ఓకే. మినిమమ్ రిక్వైర్‌మెంట్ వీసీబీ అంటే వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌కి అవసరమైనటువంటి మినిమమ్ రిక్వైర్‌మెంట్‌లో ఈ 2 కంపల్సరీ అవసరం. ప్లాస్టిక్ కంటైనర్ తర్వాత పిజియన్ హోల్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. ఓకే. సరే వీవీప్యాట్ కౌంటింగ్ అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత ముందుగా ఏం జరుగుతుంది అనంటే, ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వీవీప్యాట్ యూనిట్స్‌లో ఉండే బ్యాలెట్ స్లిప్స్‌ని మనం కౌంట్ చేయాలో, ఆ వీవీప్యాట్ యూనిట్స్‌ని తీసుకొచ్చి ఈ వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌లో ఉండేటువంటి టేబుల్ మీద పెడతారు. ఓకే. సో, అలా ఏ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్ మనం కౌంట్ చేయాలో, ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి వీవీప్యాట్ యూనిట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వన్ బై వన్ ఓకే. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, పెట్టిన తర్వాత ఏం చేస్తారు అనంటే ఆ వీవీప్యాట్స్ అంటే పెట్టిన తర్వాత ఇంకోటేంటంటే కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో వీవీప్యాట్స్‌ని రీప్లేస్ చేయడం జరిగింటుంది. ఓకే. వీవీప్యాట్ యూనిట్స్‌ని రీప్లేస్ చేసుంటారు. రకరకాల కారణాల వల్ల. రీప్లేస్ చేయడం అంటే సరిగ్గా పనిచేయలేదు, ప్రింటర్ సరిగ్గా పనిచేయలేదు, లేకుంటే ఒకరికి ఓటేస్తే ఇంకొకరికి ఓటు పడింది. ఇట్లా రకరకాల కంప్లెయింట్స్ వల్ల కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో 2 లేదా 3 వీవీప్యాట్స్ ఉపయోగించడం జరుగుతుంది. అటువంటప్పుడు ఆ పోలింగ్ స్టేషన్‌లో ఎన్ని వీవీప్యాట్స్ అయితే ఉపయోగించారో, అన్ని వీవీప్యాట్స్‌ని ఆహ్, తీసుకొనొస్తారు కౌంటింగ్‌కి. కౌంటింగ్ టేబుల్ మీదకి లేదా వీసీబీకి. వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌కి. ఓకే.
ఒక పోలింగ్ స్టేషన్ ఉదాహరణకి పోలింగ్ స్టేషన్ నంబర్ 112 అనుకోండి. ఆ పోలింగ్ స్టేషన్‌లో 2 వీవీప్యాట్ యూనిట్స్ ఉపయోగించుంటే, ఓకే. ఆ 2 యూనిట్స్‌ని ఒక్కసారిగా తీసుకొస్తారు. ఓకే. సో, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిన తర్వాత ముందుగా ఈ వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌లో ఉన్నటువంటి కౌంటింగ్ టీమ్ అంటే కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే వీవీప్యాట్ యూనిట్‌కి ఉన్నటువంటి అడ్రస్ ట్యాగ్స్‌ని చెక్ చేస్తారు. అడ్రస్ ట్యాగ్స్ అన్నప్పుడు వీవీప్యాట్‌లో పేపర్ రోల్ కంపార్ట్మెంట్‌కి అడ్రస్ ట్యాగ్ ఉంటుంది. తర్వాత వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌కి కూడా అడ్రస్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే. అడ్రస్ ట్యాగ్స్‌ని జాగ్రత్తగా గమనిస్తారు. అడ్రస్ ట్యాగ్ మీద పోలింగ్ స్టేషన్ నంబరు, పోలింగ్ డేటు, ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచరు, తర్వాత ఆ వీవీప్యాట్ యొక్క నంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క నంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు. అంటే ఏ పోలింగ్ స్టేషన్ వీవీప్యాట్ స్లిప్స్ అయితే కౌంట్ చేయాలని చెప్పి వీసీబీ లో ఉన్నటువంటి కౌంటింగ్ స్టాఫ్‌కి వచ్చి ఉంటుందో, అదే పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ యూనిట్ వచ్చిందా లేదా అని అడ్రస్ ట్యాగ్స్‌ని చూసి చెక్ చేసుకుంటారు. ఓకే. అలాగే అక్కడ వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి ఏజెంట్స్ కూడా అలో చేస్తారు. దేనికి అలో చేస్తారు? చెక్ చేసుకోవటానికి. అడ్రస్ ట్యాగ్స్ దాని మీద ఉండేటువంటి నంబర్‌లు, డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవడానికి ఏజెంట్స్ కూడా అవకాశం ఇస్తారనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు అనంటే నెక్స్ట్ వీవీప్యాట్ యూనిట్ మీద ఒక నంబర్ ఉంటుంది. ఓకే. ఆ నంబర్‌ని కూడా చెక్ చేసుకోవాలి. అడ్రస్ ట్యాగ్ మీద ఉన్న నంబరు, వీవీప్యాట్ యూనిట్ మీద ఉన్న నంబరు 2 ఒకటా కాదా? అలాగే ఆ 2 కూడా మనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినవా కాదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌కి ఉండేటువంటి అడ్రస్ ట్యాగ్స్‌ని రిమూవ్ చేయాలి. ఓకే. అడ్రస్ ట్యాగ్స్‌ని మనకు ఇచ్చినటువంటి బ్లేడ్ లేదా నైఫ్‌తో మనం జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. కట్ చేసి ఇంగో ఇక్కడ చూడండి ఇమేజెస్‌లో. సో, వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్ ఇట్లా ఉంటుంది. లేదా డ్రాప్ బాక్స్ అని కూడా అంటారు దీన్ని. దీనికి 2 అడ్రస్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ అడ్రస్ ట్యాగ్స్‌లో డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నటువంటి దారాల్ని మనం కట్ చేయాలి. కట్ చేసి అడ్రస్ ట్యాగ్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రాప్ బాక్స్ లేదా బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్ యొక్క డోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే లోపల ఇలా కనిపిస్తుంది. ఓకే. అప్పుడు ఈ లోపల డ్రాప్ బాక్స్‌లో పడినటువంటి వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీయాలి. సో, బయటికి తీసి ఈ డ్రాప్ బాక్స్‌ని ఖాళీ చేయాలి. ఓకే. హ్మ్. తర్వాత ఈ విధంగా డ్రాప్ బాక్స్‌లో ఉండేటువంటి స్లిప్స్ బయటికి తీసేటప్పుడు ఒక్క స్లిప్ కూడా డ్రాప్ బాక్స్‌లో మిగలకుండా జాగ్రత్తగా పరిశీలించి డ్రాప్ బాక్స్‌లో ఉండేటువంటి అన్ని స్లిప్స్‌ని బయటికి తీయాలి. తీసి ఆ వీసీబీ టేబుల్ మీద ఉన్నటువంటి ట్రాన్స్‌పరెంట్ కంటైనర్ ఏదైతే ఉందో అందులో ఈ స్లిప్స్ అన్నీ కూడా పెట్టి దాన్ని మూత పెట్టాలి. ఓకే. ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి మూత పెట్టాలి. ఓకే. సో, ఇక్కడ ఒకటికి 2 సార్లు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ చెక్ చేసుకోవాలి. డ్రాప్ బాక్స్‌లో ఇంకేం స్లిప్స్ మిగిలి లేవు. డ్రాప్ బాక్స్ కంప్లీట్‌గా ఖాళీగా ఉంది అని. తర్వాత ఈ ఖాళీగా ఉంది అని వీరు కన్ఫర్మ్ చేసుకోవడమే కాకుండా ఏజెంట్స్ కూడా చూపించి కన్ఫర్మ్ చేయాలి. చూడండి ఏజెంట్స్ ఈ డ్రాప్ బాక్స్‌లో ఎటువంటి వీవీప్యాట్ స్లిప్స్ లేవు అని చెప్పి ఏజెంట్స్ కూడా చూపించాలన్నమాట. ఓకే. సరే ఒక్కొక్కసారి ఆహ్, ఈ పోలింగ్‌లో ఏం జరిగుంటుంది అనంటే, ఓకే. కొన్ని వీవీప్యాట్స్ లో పేపర్ రోల్ పేపర్ స్లిప్ ఏదైతే ఉంటుందో, అది పూర్తిగా కట్ అయ్యుండదు. సగం కట్ అయ్యుంటుంది. ఇంకా మిగతా సగం వేలాడుతూ ఉంటుంది. ఓకే. తర్వాత ఒక్కొక్కసారి అది సగం కట్ అయిపోయి, ఆ కట్ అయినటువంటి పేపర్ స్లిప్ డ్రాప్ బాక్స్‌లో కింది వరకు వస్తుంది. కానీ ఆ పేపర్ రోల్‌కి అలాగే కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో అటువంటి వీవీప్యాట్ యూనిట్ మనకు కౌంటింగ్‌కి వీసీబీ టేబుల్ మీదకొచ్చిందని అనుకోండి. ఓకే. అప్పుడు మనము ఆ డ్రాప్ బాక్స్ యొక్క మూత ఓపెన్ చేసినప్పుడు వేలాడుతూ ఉన్నటువంటి వీవీప్యాట్ పేపర్ స్లిప్ కనిపించిందనుకోండి. సగం కట్టి, సగం వేలాడుతూ ఉన్నటువంటిది. సో, ఆ మిగతా సగాన్ని మనం చేత్తో కట్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే పూర్తిగా వీవీప్యాట్‌లో ఉండేటువంటి పేపర్ స్లిప్ కట్ కాలేదు అనంటే ఓకే. కంట్రోల్ యూనిట్‌లో ఆ ఓటు నమోదు కాలేదు అని అర్థం. కాబట్టి వేలాడుతూ ఉన్నటువంటి పేపర్ స్లిప్స్‌ని మనం కట్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదనమాట. ఓకే. సో, దాన్ని వదిలిపెట్టి అంటే వేలాడుతున్నటువంటి పేపర్ స్లిప్స్‌ని వదిలిపెట్టి కంప్లీట్‌గా కట్ అయిపోయి డ్రాప్ బాక్స్‌లో కింద పడినటువంటి పేపర్ స్లిప్స్ అన్నిటిని కూడా
మనము బయటికి తీయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్‌లో కేవలము కంటెస్టింగ్ క్యాండిడేట్స్‌కి ఓట్లు వేస్తుంటారు కదా! బ్యాలెటింగ్ యూనిట్ ద్వారా. సో, ఆ స్లిప్స్ మాత్రమే కాకుండా సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ కూడా ఉంటాయి. అంటే పోలింగ్ రోజు 7 గంటలకి పోలింగ్ మొదలవుతుంది. పోలింగ్ మొదలు కావడానికి ముందు కంట్రోల్ స్విచ్ ఆన్ చేసుంటారు. కంట్రోల్ స్విచ్ ఆన్ చేస్తానే వీవీప్యాట్‌లో సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ ఒక 7 పడి ఉంటాయన్నమాట. ఓకే. ఆ 7 స్లిప్స్ కూడా వీటితో పాటు ఉంటాయి. ఓకే. వీటిని ఈజీగా మనం గుర్తించొచ్చు. ఈ సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ మీద క్యాండిడేట్ నేమ్ గాని, సింబల్ గాని, సీరియల్ నంబర్ గాని ఏమి ఉండవన్నమాట. ఓకే. సో, ఈ స్లిప్స్‌ని కూడా మనం జాగ్రత్తగా భద్రపరచాలి. ఇవి మిగతా పేపర్ స్లిప్స్‌తో పాటు జాగ్రత్తగా రికార్డ్ కోసం భద్రపరచాలి. అయితే వీటిని లెక్కలోకి తీసుకొని దీన్ని లెక్క పెట్టడం అనేటువంటిది జరగదనమాట. సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ కాబట్టి వీటిని లెక్క పెట్టడం జరగదు. ఓకే. సో, వీవీప్యాట్‌లో నుంచి తీసినటువంటి బ్యాలెట్ స్లిప్స్ ఓకే. వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌లో నుంచి లేదా డ్రాప్ బాక్స్ నుంచి తీసినటువంటి బ్యాలెట్ స్లిప్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఇమేజ్ ఒకసారి మీరు గమనించండి. సో, ఇక్కడ క్యాండిడేట్ యొక్క సీరియల్ నంబర్ ఉంటుంది. అలాగే ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క సింబల్ ఉంటుంది. తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే స్లిప్స్ అన్నీ మనం ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టుకొనున్నాం. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్‌లో తీసినటువంటి స్లిప్స్ అన్నీ కూడా. సో, ఈ స్లిప్స్‌ని మనము వన్ బై వన్ సెగ్రిగేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ వైస్‌గా సింబల్‌ని చూస్తూ సెగ్రిగేట్ చేసుకోవాలి. సో, సింబల్‌ని చూస్తూ ఆ సింబల్ ఏదైతే మనం చూస్తామో దాన్ని ఏజెంట్స్ కూడా ప్రతి సింబల్ చూపిస్తూ ఓకే. ఆ సింబల్ సంబంధించినటువంటి పిజియన్ హోల్ ఎక్కడైతే ఉందో అందులో ఆ వీవీప్యాట్ స్లిప్‌ని పెట్టడం అనేటువంటిది చేయాలన్నమాట. ఓకే. సో, కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క సింబల్ ఏదైతే పిజియన్ హోల్‌లో మనం అతికించామో, ఆ సింబల్‌ని చూసుకొని, వీవీప్యాట్ స్లిప్ మీద కూడా ఆ సింబల్‌ని చూసుకొని, ఆ సంబంధిత క్యాండిడేట్‌కి సంబంధించిన స్లిప్‌ని దానికి సంబంధించినటువంటి పిజియన్ హోల్‌లో పెట్టాలి. అలా పెట్టే ముందు ఏజెంట్‌కి ఒకసారి ప్రతి స్లిప్ కూడా ఒకసారి చూపించి, ఆ పిజియన్ హోల్ యొక్క బాక్స్‌లో పెట్టాలండి. ఓకే. నెక్స్ట్ ఆహ్ ఈ సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ వీటిని గూడా వీటికి సంబంధించి ఆ పిజన్ హోల్ ఫ్రేమ్‌వర్క్‌లో సెపరేట్‌గా ఒక పిజన్ హోల్ ఉంటుంది. ఆ పిజన్ హోల్‌లో సెల్ఫ్ టెస్ట్ స్లిప్‌లు పెట్టాలి. మరి ఇంకొకటి పిజన్ హోల్ సెపరేట్‌గా ఉంటుంది. అందులో నోటాకి సంబంధించినటువంటి స్లిప్స్ పెట్టాలన్నమాట. సో, పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే పిజన్ హోల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఒక్కొక్క పిజన్ హోల్‌లో ఉండేటువంటి స్లిప్స్‌ని తీసుకొని వాటిని 25, 25 కౌంట్ చేయాలి. 25, 25 స్లిప్స్‌ని కౌంట్ చేసి దాన్ని ఒక బండిల్‌గా చేయాలి. అట్లా 25 నంబర్ బండిల్స్ అనేటువంటివి మనం తయారు చేయాలి. ప్రతి పిజన్ హోల్‌లో ఉండేటువంటి బ్యాలెన్స్ స్లిప్స్ తీసుకోవడం, అందులో 25, 25 లెక్క పెట్టడం, దాన్ని ఒక బండిల్ లాగా చేయటం అన్నమాట. సో, ఇట్లా బ్యాలెట్ బండిల్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే, ఇప్పుడు వీవీప్యాట్ పేపర్ స్లిప్స్‌ని వన్ బై వన్ కౌంట్ చేయాలి. ఎవరు? ఈ కౌంటింగ్ అసిస్టెంట్‌లు, కౌంటింగ్ సూపర్వైజర్‌లు ఓకే. కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తూ ఆ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్‌ని కౌంట్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనెక్సర్ 7లో నమోదు చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వైస్‌గా. ఓకే. క్యాండిడేట్ 1కి వీవీప్యాట్ స్లిప్స్ ఇన్నొచ్చాయి. క్యాండిడేట్ 2కి ఇన్నొచ్చాయని చెప్పి అనెక్సర్ 7లో మనము జాగ్రత్తగా నమోదు చేయాలి. ఆ తర్వాత ఈ అనెక్సర్ 7ని మనం ఏం చేస్తామంటే ఫార్మ్ 17సి పార్ట్ 2కి దీన్ని అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే. మరొకటి ఏంటి అనంటే ఆహ్, ఈ విధంగా నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంటింగ్‌లో వచ్చినటువంటి ఓట్లు అంటే రిజల్ట్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ మనం కౌంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా అనౌన్స్ చేయాలి. ఓకే. ఏజెంట్స్‌కి లేదా కంటెస్టెంట్ క్యాండిడేట్స్‌కి వినిపించేలాగా అనౌన్స్ చేయాలి. తర్వాత మనం నమోదు చేసాం కదా! ఫార్మ్ 7లో అనెక్సర్ 7లో దాన్ని మనం అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్‌కి చూపించాలన్నమాట. ఓకే. అనెక్సర్ 7లో దేన్నైతే మనము ఫార్మ్ 17సి పార్ట్ 2కి అటాచ్ చేసామో, అందులో మనం ఇందాక కౌంట్ చేసినప్పుడు వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ క్యాండిడేట్ వైస్‌గా మనం నమోదు చేసాము ఓట్లు. సో, ఆ రిజల్ట్‌ని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్‌కి చూపించాలి. తర్వాత దాన్ని బిగ్గరగా అనౌన్స్ చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఈ విధంగా కౌంట్ చేసినప్పుడు ఏదైనా పోలింగ్ స్టేషన్స్‌లో వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్లు
తర్వాత ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన కంట్రోల్ యూనిట్‌లో నమోదైన ఓట్లు. ఓకే. సో, రెండిటి మధ్య ఏమైనా తేడా ఉందనుకోండి, డిస్క్రిపెన్సీ ఉంది అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అనంటే ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించి వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో, దాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన రిజల్ట్ షీట్‌లో వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఎన్నైతే వచ్చాయో, దాని ప్రకారం ఆ రిజల్ట్ షీట్‌లో మార్పులనేటువంటివి చేయాలనమాట. అమెండ్‌మెంట్ అనేటువంటిది చేయాలి. ఓకే. తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, వీవీప్యాట్ స్లిప్స్‌కి సంబంధించి ఇంతకుముందు 25 వీవీప్యాట్ స్లిప్స్ ఒక బండిల్‌గా కట్టాం కదా! సో, ఆ బండిల్స్ అన్నిటిని అంటే ఆ వీవీప్యాట్ స్లిప్స్ బండిల్‌గా కట్టిన వీవీప్యాట్ స్లిప్స్ అన్నిటిని కూడా కౌంటింగ్ ముగిసిన తర్వాత ఆ వీవీప్యాట్ యొక్క డ్రాప్ బాక్స్ లోపల పెట్టాలి. పెట్టి డ్రాప్ బాక్స్ యొక్క మూతని క్లోజ్ చేసేసి, డోర్‌ని క్లోజ్ చేసేసి, ఆ డ్రాప్ బాక్స్ యొక్క డోర్‌ని మనము అడ్రస్ ట్యాగ్స్‌తో సీల్ చేసేయాలి. ఓకే. అలాగే అక్కడున్నటువంటి ఏజెంట్స్‌ని గూడా ఎవరైనా అక్కడ అడ్రస్ ట్యాగ్ మీద సంతకం చేస్తాము అనంటే అలో చేయాలి. ఇక్కడ ఏజెంట్స్ సంతకంతో పాటు వాళ్ళ పార్టీ అబ్రివేషన్‌ని గూడా అడ్రస్ ట్యాగ్ మీద మెన్షన్ చేయొచ్చనమాట. ఓకే. అయితే ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ వీవీప్యాట్స్‌ని ఉపయోగించి ఉంటారో ఉపయోగించి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది అనంటే, ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే మోర్ దెన్ 1 వీవీప్యాట్ ఉపయోగించారో, ఆ వీవీప్యాట్‌కి సంబంధించినటువంటి పేపర్ స్లిప్స్‌ని కౌంట్ చేసేటప్పుడు, వాటిని కలిపి కౌంట్ చేయరు. విడివిడిగా కౌంట్ చేస్తారు. ఓకే. సెపరేట్‌గా కౌంట్ చేస్తారు. అంటే ఒక పోలింగ్ స్టేషన్‌లో 2 వీవీప్యాట్‌లు ఉపయోగిస్తే, 2 వీవీప్యాట్‌లు వీసీబీ అంటే వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌కి వస్తాయి. అయితే ముందుగా ఒక వీవీప్యాట్ యూనిట్‌ని ఓపెన్ చేయడం, అందులో ఉన్న బ్యాలెట్ స్లిప్స్‌ని కౌంట్ చేయటం జరుగుతుంది. తర్వాత ఇంకొక వీవీప్యాట్ యొక్క బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌లోంచి స్లిప్స్ తీయటం, దాన్ని కౌంట్ చేయటం జరుగుతుంది. తర్వాత ఎలాగైతే విడివిడిగా కౌంట్ చేసామో, అట్లాగే రిజల్ట్ గూడా విడివిడిగానే మనము అనెక్సర్‌లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అనెక్సర్ 7లో. ఓకే. ఆ తర్వాత ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ షీట్‌లో ఇందాక విడివిడిగా వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసి అనెక్సర్ 7లో రిజల్ట్ నమోదు చేసామే, ఆ 2 కూడా కంబైన్డ్ చేసి ఫైనల్ రిజల్ట్ షీట్‌లో వేయటం జరుగుతుందనమాట. ఓకే. ఆహ్, అలా ఫైనల్ రిజల్ట్ వేసిన తర్వాత ఆ ఫార్మ్ 17సి పార్ట్ 2తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో కంట్రోల్ యూనిట్ నుంచి రిజల్ట్ అనేటువంటిది మనం రిట్రీవ్ చేయలేకపోతాం. అంటే కంట్రోల్ యూనిట్ ద్వారా ఎటువంటి రిజల్ట్ డిస్‌ప్లే కాదనమాట. ఓకే. సో, అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాము అనంటే కంట్రోల్ యూనిట్సు ఆహ్, యొక్క కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే. ఏ కంట్రోల్ యూనిట్స్ అనంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ అన్నిట్లో కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే కంట్రోల్ యూనిట్ ద్వారా మనం రిజల్ట్ రిట్రీవ్ చేయలేకపోయామో, ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే కంట్రోల్ యూనిట్‌లో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డిస్‌ప్లే ఏమీ రాలేదో, వాటికి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటి అనంటే, ఆ విధంగా కౌంట్ చేసిన తర్వాత, ఏది ఈ వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసిన తర్వాత, ఈ టోటల్ ఓట్స్‌ని వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసిన తర్వాత ఎన్ని టోటల్ ఓట్స్ అయితే వచ్చాయో, ఈ టోటల్ ఓట్స్‌ని ఫార్మ్ 17సి పార్ట్ 1లో కాలమ్ 6లో ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ రోజు నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ థిస్ కంట్రోల్ యూనిట్ లేదా ఇన్ థిస్ మిషన్ అని చెప్పి ఉన్న కాలమ్‌లో నమోదు చేసుంటారు. ఎన్ని ఓట్లు నమోదైనాయి ఆ పోలింగ్ స్టేషన్‌లో అని చెప్పి ఫార్మ్ 17సి పార్ట్ 1 కాలమ్ 6లో నమోదు చేసుంటారు. దాంతో ఇప్పుడు మనం కౌంట్ చేసిన వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ యొక్క టోటల్‌ని టాలీ చేయాలి. ఓకే. నెక్స్ట్ రిజల్ట్ అనేటువంటిది వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ యొక్క కౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్‌ని ప్రిపేర్ చేయాలి. సెపరేట్ ఫార్మాట్ ఉంది. ఓకే. అనెక్సర్ 7 అంటాము. అందులో ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని ఫార్మ్ 17సి పార్ట్ 2కి అటాచ్ చేస్తామనమాట. నెక్స్ట్ ఆహ్, ఇందాక మనం ప్రత్యేకమైన సందర్భాల్లో వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేయడము అనేటువంటిది మనం చూసాము. ఇప్పుడు
తప్పనిసరిగా 1 బై 1 అట్లా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 5 వీవీప్యాట్ యూనిట్స్‌లో ఉండేటువంటి బ్యాలెట్ స్లిప్స్‌ని కం కౌంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 5 వీవీప్యాట్ యూనిట్స్‌ని రాండమ్‌గా సెలెక్ట్ చేసి ఓకే. ఈవీఎంస్ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇందాక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తామే, అవి కూడా అయిన తర్వాత ఈ మ్యాండేటరీగా కౌంట్ చేయాల్సినటువంటి 5 వీవీప్యాట్ యూనిట్స్ యొక్క బ్యాలెట్ స్లిప్స్ కౌంటింగ్ అనేటువంటిది చేస్తామనమాట. ఓకే. సో, ఈ 5 వీవీప్యాట్స్ యొక్క బ్యాలెట్ స్లిప్స్ కౌంట్ చేసేటప్పుడు ఇవి కూడా అంతే ఒకదాని తర్వాత ఒకటి. ఓకే. ఫస్ట్ ఒక పోలింగ్ స్టేషన్, తర్వాత ఇంకొక పోలింగ్ స్టేషన్. అట్లా ఒక పోలింగ్ స్టేషన్ సంబంధించిన వీవీప్యాట్ యూనిట్ యొక్క బ్యాలెట్ స్లిప్స్‌ని కౌంట్ చేసి, ఓకే. దానికి సంబంధించినటువంటి అనెక్సర్ 7లో రిజల్ట్ నమోదు చేసి, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీవీప్యాట్ యూనిట్ అనేటువంటిది వస్తుందన్నమాట. అట్లా ఒక దాని తర్వాత ఒకటి కౌంట్ చేయడం జరుగుతుంది. కౌంట్ చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్‌ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇందాక చెప్పాను క్లియర్‌గా ఈ 5 వీవీప్యాట్స్ వేటినైతే మ్యాండేటరీ కౌంట్ చేయాలో అంటే రాండమ్‌గా ఒక 5 సెలెక్ట్ చేస్తారు. బట్ 5 సెలెక్ట్ చేయడం అనేది మ్యాండేటరీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో. ఓకే. సో, వాటికి సంబంధించిన కౌంటింగ్ ఎప్పుడు చేస్తారు? లాస్ట్‌లో చేస్తారు. లాస్ట్‌లో అంటే ముందుగా అన్ని కంట్రోల్ యూనిట్స్ యొక్క కౌంటింగ్ కంప్లీట్ కావాలి. కంట్రోల్ యూనిట్స్ యొక్క కౌంటింగ్ సంబంధించిన అన్ని రౌండ్స్ కంప్లీట్ కావాలి. తర్వాత ఎక్కడైనా కంట్రోల్ యూనిట్స్‌లో ఏదైనా ట్రబుల్ వచ్చి ఓకే. డిస్‌ప్లే రాకపోతే దానికి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని కూడా మనం కౌంట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని కారణాల వల్ల వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు చూసాం. సో, ఆ విధంగా ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో ఏ వీవీప్యాట్ యూనిట్ సంబంధించిన బ్యాలెట్ స్లిప్స్ కౌంట్ చేస్తామో అవన్నీ అయిన తర్వాత చివరిలో ఈ 5 వీవీప్యాట్ యూనిట్స్ యొక్క బ్యాలెట్ స్లిప్స్‌ని మ్యాండేటరీగా కౌంట్ చేయడం జరుగుతుందనమాట. అయితే మరి ఏ వీవీప్యాట్ యూనిట్స్‌ని మనం సెలెక్ట్ చేయాలి? 5 వీవీప్యాట్ యూనిట్స్‌ని సెలెక్ట్ చేయాలంటున్నాం గదా! రాండమ్‌గా. మరి వేటిని సెలెక్ట్ చేయాలి? లేదా సెలెక్ట్ చేయడానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా అంటే ఉంది. సో, ఏ పద్ధతిలో సెలెక్ట్ చేస్తామంటే ఆహ్, లాటరీ వేసి ఆ లాటరీ ద్వారా ఒక 5 పోలింగ్ స్టేషన్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డ్రా ఆఫ్ లాట్స్ అంటారు. ఓకే. లాటరీని డ్రా చేస్తాము. ఆ లాటరీ ద్వారా 5 పోలింగ్ స్టేషన్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఎవరు సెలెక్ట్ చేస్తారంటే రిటర్నింగ్ ఆఫీసర్. ఇది ఎవరి సమక్షంలో అంటే ఏజెంట్స్ మరియు జనరల్ అబ్జర్వర్ యొక్క సమక్షంలో. ఓకే. సో, జనరల్ అబ్జర్వర్ అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కౌంటింగ్ రోజు ఒక జనరల్ అబ్జర్వర్‌ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేసుంటారు. సో, ఆ జనరల్ అబ్జర్వర్ ప్లస్ ఏజెంట్స్ యొక్క సమక్షంలో ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసరు లాటరీ డ్రా తీసి ఒక 5 పోలింగ్ స్టేషన్స్‌ని రాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు. దేనికోసం? ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి 5 వీవీప్యాట్ యూనిట్స్ యొక్క బ్యాలెట్ స్లిప్స్‌ని మ్యాండేటరీగా కౌంట్ చేయడం కోసం. ఓకే. తర్వాత ఎప్పుడైతే ఆహ్, ఈ ఈ లాటరీలో డ్రా తీస్తారన్నాం కదా! ఈ లాటరీలో డ్రా తీయడం అనేటువంటిది ఎప్పుడు జరపాలి? ఈ డ్రా ఈ లాటరీ తీయడం అనేటువంటిది ఎప్పుడు జరపాలి అనంటే ఇమ్మీడియేట్‌గా ఈ అన్ని రౌండ్స్ సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్ కౌంటింగ్ సంబంధించిన ఆల్ రౌండ్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ వీవీప్యాట్ స్లిప్స్ సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ సంబంధించినటువంటి డ్రా అనేది తీయాలన్నమాట. సో, ఇది కౌంటింగ్ హాల్‌లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే. అది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయినా, అసెంబ్లీ సెగ్మెంట్ అయినా. ఆ! తర్వాత ఈ విషయాన్ని ఓకే. ఈ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసరు ఏజెంట్స్‌కి ముందుగానే తెలియజేస్తారు. ఓకే. రిటర్న్‌గా ఇంటిమేషన్ ఇస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ ఏజెంట్స్‌కి లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్స్‌కి. ఓకే. వెల్ ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తారు. ఏమని అంటే మేము ఈ ఈ విధంగా అన్ని రౌండ్స్ కంట్రోల్ యూనిట్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాటరీ తీయబోతున్నాము. ఇదే హాల్‌లోనే పలానా టేబుల్ మీద లాటరీ తీయబోతున్నాము. మీరక్కడికి రండి. లాటరీ తీసి 5 వీవీప్యాట్ యూనిట్స్‌ని సెలెక్ట్ చేస్తామని చెప్పి ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏజెంట్స్ లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్స్‌కి తెలియజేస్తారు. ఓకే.
ఆ! తర్వాత ఈ విధంగా డ్రా తీసేటప్పుడు 5 వీవీప్యాట్ యూనిట్స్‌ని లేదా 5 పోలింగ్ స్టేషన్స్ 5 పోలింగ్ స్టేషన్స్‌ని ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసేటప్పుడు లాటరీ డ్రా తీసేటప్పుడు ఒక ప్రొసీజర్ అనేటువంటిది రిటర్నింగ్ ఆఫీసరు ఫాలో అవుతారనమాట. సో, డ్రా ఎలా తీయాలి అంటే ముందుగా పోస్ట్ కార్డ్ సైజ్‌లో ఉండేటువంటి వైట్ కలర్ పేపర్ కార్డ్స్ తీసుకుంటారు. పోస్ట్ కార్డ్ సైజ్‌లో ఉండే వైట్ కలర్ పేపర్ కార్డ్స్ తీసుకుంటారు. సో, ఎన్ని పేపర్ కార్డ్స్ తీసుకుంటారు అంటే, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటే అన్ని పేపర్ కార్డ్స్. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఏమిటి అది అనంటే కంపల్సరీ ఫాలో కావాల్సింది ఏమిటి అనంటే, సో, మనం ఇంతకుముందే కొన్ని పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేసున్నాం. అంటే ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే కంట్రోల్ యూనిట్ ద్వారా రిజల్ట్ డిస్‌ప్లే కాలేదో, ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్‌ని మనం ఇంతకుముందే కౌంట్ చేసాం కాబట్టి, ఆ పోలింగ్ స్టేషన్స్‌ని మినహాయించాలి. ఓకే. వాటిని పక్కన పెట్టి మిగతా పోలింగ్ స్టేషన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని పోస్ట్ కార్డ్ సైజు వైట్ పేపర్ కార్డ్స్‌ని మనం సిద్ధం జేసుకోవాలి లాటరీ కోసం. ఓకే. తర్వాత ఈ వైట్ పేపర్ పోస్ట్ కార్డ్ సైజు వైట్ పేపర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని డీటెయిల్స్ అనేటువంటివి ఉండాలనమాట. ముందుగానే డీటెయిల్స్ ఉంటాయి. లేదంటే డీటెయిల్స్ నమోదు చేయాలి. ఏమిటి ఆ డీటెయిల్స్ ఏముంటాయి అనంటే ఆహ్, వైట్ కలర్ పేపర్ కార్డ్ మీద టాప్‌లో పైన ప్రీ ప్రింటెడ్ అంటే ముందుగానే ప్రింట్ అయి ఉంటుంది. ఏమి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ యొక్క పేరు, నంబరు, డేట్ ఆఫ్ పోలింగ్. సో, అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ గాని, అసెంబ్లీ సెగ్మెంట్ గాని, దాని యొక్క పేరు, తర్వాత దాని యొక్క నంబరు, అలాగే ఆహ్, పోలింగ్ జరిగినటువంటి డేటు, వైట్ పేపర్ కార్డ్ యొక్క టాప్‌లో ఉంటుంది. తర్వాత ఆ వైట్ పేపర్ కార్డ్ యొక్క మధ్యలో పోలింగ్ స్టేషన్ యొక్క నంబర్ ఉంటుంది. ఓకే. ప్రతి పోలింగ్ స్టేషన్‌కి ఒక వైట్ కార్డ్ కాబట్టి, ఆ పోలింగ్ స్టేషన్ యొక్క నంబర్ మధ్యలో ఉంటుంది. ఈ పోలింగ్ స్టేషన్ నంబరు రాసినప్పుడు, ఆ నంబరు ఏ సైజులో రాయాలి? లేదా ఆ డిజిట్స్ ఎలా ఉండాలి? అనే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూల్ ఉందన్నమాట. ఆ డిజిట్స్ 1 ఇంచ్ బై 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఉండేటువంటి 1 ఇంచ్ సైజ్ ఉండేటువంటి ఆ సైజులో ఉండేటువంటి డిజిట్స్‌ని మనం రాయాల్సి ఉంటుంది. అది బ్లాక్ కలర్స్‌తో రాయాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ యొక్క నంబర్ డిజిట్స్‌ని 1 ఇంచ్‌లో బ్లాక్ కలర్‌లో ఆ వైట్ పేపర్ కార్డ్ మీద రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ వైట్ పేపర్ కార్డ్స్‌ని పోలింగ్ స్టేషన్ ఇందాక చెప్పాం గదా! అవన్నీ నంబర్స్ రాసిన తర్వాత వాటిని మడత పెట్టాలి. 4 మడతలు పెట్టాలి. సో, ఆ మడతలు ఎలా పెట్టాలి అంటే లోపల రాసినటువంటి పోలింగ్ స్టేషన్ నంబరు బయటికి కనిపించకుండా మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత వీటిని ప్రతి పేపర్‌ని గూడా వాస్తవానికి ప్రతి వైట్ పేపర్ కార్డ్‌ని గూడా పోలింగ్ ఏజెంట్‌కి చూపించాలి. మడత పెట్టడానికి ముందే చూడండి ఈ ప్రతి పోలింగ్ స్టేషన్ నంబర్ దీని మీద రాసామని చెప్పి పోలింగ్ ఏజెంట్స్‌కి గాని, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గాని చూపించి, తర్వాత వాటిని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనకు ఒక కంటైనర్ ఇచ్చుంటారు. దాంట్లో ఈ ప్రతి వైట్ పేపర్ కార్డ్ ఏదైతే ఫోల్డ్ చేసామో దాన్ని వేయాలన్నమాట. అది ఒక బిగ్ కంటైనర్ ఇచ్చుంటారు. దాంట్లో ఈ వైట్ పేపర్ కార్డ్స్ వేస్తాం. వేసిన తర్వాత ఆ బిగ్ కంటైనర్‌ని బాగా షేక్ చేస్తాం. షేక్ చేసిన తర్వాత అందులో నుంచి ఒక 5 పేపర్ కార్డ్స్ ఓకే. రిటర్నింగ్ ఆఫీసర్ గారు పికప్ చేస్తారు. ఓకే. పికప్ చేసి వాటిని ఓపెన్ చేస్తారు. సో, వాటిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వీవీప్యాట్ యూనిట్స్ యొక్క బ్యాలెట్ స్లిప్స్‌ని కౌంట్ చేయటం జరుగుతుందనమాట. సో, 5 ఏవైతే అక్కడ పికప్ చేశారో వాటికి సంబంధించిన వీవీప్యాట్ యూనిట్స్ అన్నిటిని కూడా వీసీబీకి తరలిస్తారు. ఓకే. వీసీబీ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వీవీప్యాట్ కౌంటింగ్ బూత్. ఇది కౌంటింగ్ హాల్‌లో ఒక టేబుల్‌ని ప్రత్యేకంగా వీవీప్యాట్ కౌంటింగ్ కోసమే ప్రిపేర్ చేసుంటారు. ఓకే. చుట్టూ మెష్ వేసి ప్రిపేర్ చేసుంటారనమాట. ఇది బ్యాంక్‌లో క్యాష్ కౌంటర్ ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో దీన్ని ప్రిపేర్ చేసుంటారు. వీవీప్యాట్ కౌంటింగ్ అంతా అందులోనే జరుగుతుంది. ఇది చాలా పగడ్బందీగా చుట్టూ మెష్ వేసుంటారు. ఒక్క స్లిప్ కూడా గాలికి ఎగిరి పక్కకు పోకుండా జాగ్రత్తగా వీవీప్యాట్ కౌంటింగ్ బూత్‌లోని స్లిప్స్ అన్నీ ఉండేలాగా ఆహ్, భద్రంగా ఈ వీసీబీని ఏర్పాటు చేసుంటారనమాట. అక్కడికి ఆ వీవీప్యాట్ యూనిట్స్ అన్నీ గూడా తరలిస్తారు. ఏవైతే ఇందాకలా డ్రాలో తీశారో, ఏ పోలింగ్ స్టేషన్స్ అయితే తీశారో. ఓకే. నెక్స్ట్ కౌంటింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ కౌంటింగ్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం స్ట్రిక్ట్‌గా అదే పద్ధతిలో కౌంటింగ్ కండక్ట్ చేస్తారు.
సో, ఈ 5 వీవీప్యాట్ యూనిట్స్ యొక్క బ్యాలెట్ స్లిప్స్‌ని కౌంట్ చేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు పర్సనల్‌గా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు ఈ కౌంటింగ్‌ని. తర్వాత జనరల్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా క్లోజ్‌గా, కేర్‌ఫుల్‌గా ఆ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఆహ్, ఇది కౌంటింగ్ అంతా అయిన తర్వాత ఒకవేళ ఏ పోలింగ్ స్టేషన్‌లోనైనా వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేస్తే వచ్చినటువంటి ఓట్స్, ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి ఓట్లు. ఈ 2 మిస్ మ్యాచ్ అయ్యాయనుకోండి. మిస్ మ్యాచ్ అంటే మ్యాచ్ కాలేదనుకోండి, టాలీ కాలేదనుకోండి. అప్పుడు ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్‌ని మళ్ళీ రీకౌంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. రెండోసారి రీకౌంట్ చేసిన తర్వాత రెండవసారైనా వచ్చినటువంటి టోటల్ ఓట్సు ఏదో ఒక దాంతో టాలీ కావాలి. ఏదో ఒక దాంతో అంటే ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి ఈవీఎంలో నమోదైనటువంటి లేదా కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి ఓట్ల సంఖ్యతో అయినా టాలీ కావాలి. లేదంటే ఇందాక మొదటి రౌండ్‌లో కౌంటింగ్ చేశాం గదా! అంటే వీవీప్యాట్ స్లిప్స్‌ని మొదటిసారి కౌంట్ చేసినప్పుడు అక్కడ ఎంత నంబర్ అయితే వచ్చిందో ఆ నంబర్‌తో అయినా రెండోసారి కౌంట్ చేసినప్పుడు టాలీ కావాలి. ఓకే. ఆ! ఓకే. నెక్స్ట్ ఏంటి అనంటే ఈ విధంగా ఈ కౌంటింగ్ అనేటువంటిది జరిపిన తర్వాత టాలీ కాలేదనుకుందాం. ఓకే. రెండోసారి కూడా టాలీ కాలేదనుకుందాం. అప్పుడు ఏం చేస్తాము అనంటే దీని మధ్య ఈవీఎం లేదా కంట్రోల్ యూనిట్ కౌంటింగు, తర్వాత వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ యొక్క కౌంటింగ్. ఈ రెండిటి మధ్య డిస్క్రిపెన్సీ ఉంది. ఓకే. ఆహ్ టాలీ కాలేదు అన్నప్పుడు, అప్పుడేం చేస్తారంటే, వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేస్తే ఎన్ని ఓట్లయితే వచ్చాయో, వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఓకే. ఎలక్షన్ రూల్ 1961 ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ రూల్స్‌లో రూల్ నంబర్ 56D4B ప్రకారము ఈవీఎం కౌంటింగ్, తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ 2 టాలీ కానప్పుడు, వీవీప్యాట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్‌ని కన్సిడర్ చేయాలి అని చెప్పి రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం దాన్నే లెక్కలోకి తీసుకుంటారు. తీసుకొని రిజల్ట్ షీట్‌లో ఇంతకుముందు టోటల్ ఓట్స్ అనేటువంటిది నమోదు చేసుకుంటారు కదా! అక్కడ ఈ వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయడం ద్వారా ఎన్ని ఓట్లయితే వచ్చాయో, అన్ని ఓట్లని అక్కడ మోడిఫై చేస్తారు. ఇంతకుముందు కంట్రోల్ యూనిట్ ద్వారా ఇన్ని వచ్చుంటాయని చెప్పి వేసుంటారు. బట్ ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసినప్పుడు ఆ 2 టాలీ కాలేదు. కాబట్టి ఫైనల్‌గా ఎప్పుడైతే టాలీ కాదో అప్పుడు వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్‌ని మనం కన్సిడర్ చేయాలి కాబట్టి దాని ప్రకారం అక్కడ అమెండ్ అనేటువంటిది చేస్తారు. సో, ఈ విధంగా టోటల్‌గా వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ అనేటువంటిది ఏదైతే జరుగుతుందో దాన్ని కంప్లీట్‌గా వీడియోగ్రఫీ అనేటువంటిది తీయటం జరుగుతుంది. సరే ఈ విధంగా వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు అనెక్సర్ ఏలో ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఓకే. సో, ఈ సర్టిఫికేట్ అనేది ప్రతి పోలింగ్ స్టేషన్‌కి రిటర్నింగ్ ఆఫీసరు రెడీ చేసి అనెక్సర్ ఏలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్‌కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. అనెక్సర్ ఏలో ప్రతి పోలింగ్ స్టేషన్‌కి రిటర్నింగ్ ఆఫీసరు ఒక సర్టిఫికేట్ రెడీ చేసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్‌కి పంపిస్తారు. తర్వాత అబ్జర్వర్ కూడా తన యొక్క రిపోర్ట్‌ని సబ్మిట్ చేస్తాడు. ఓకే. ఎవరికి సబ్మిట్ చేస్తాడు అనంటే ఆహ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి త్రూ జోనల్ సెక్రటరీ ద్వారా అనెక్సర్ బిలో అబ్జర్వర్ తన రిపోర్ట్‌ని సబ్మిట్ చేస్తాడు. దీనికి సంబంధించి 5 ఆహ్, పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కౌంటింగ్‌కి సంబంధించి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఈ మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా కౌంట్ చేయాల్సినటువంటి 5 వీవీప్యాట్ ఆహ్, యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డేటా అంతా కూడా ఈ ఫార్మాలో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కి ఒక్కొక్క ఫార్మ్ అంటే అనెక్సర్ ఏ అని ఇందాక మనం చెప్పుకున్నాం అన్నమాట. దాన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మ్యాండేటరీ వెరిఫికేషన్ ఆఫ్ పేపర్ స్లిప్స్ ఆఫ్ వీవీప్యాట్ ఆఫ్ 5 రాండమ్‌లీ సెలెక్టెడ్ పోలింగ్ స్టేషన్స్. ఓకే. సో, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కి సెపరేట్‌గా ఓకే. ఫిలప్ చేసి దీన్ని ఆహ్, కంట్రో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సీఈఓ వారికి దీన్ని పంపించాల్సి ఉంటుందన్నమాట. సో, అనెక్సర్ ఏ ఇలా ఉంటుంది. ప్రొఫార్మా చూడండి. ఇక్కడంతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో ఇక్కడ నమోదు చేస్తారు. క్యాండిడేట్ వైస్‌గా. క్యాండిడేట్ 1కి ఎన్నొచ్చాయి, క్యాండిడేట్ 2కి ఎన్నొచ్చాయి. అంతకుముందు
అదే పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన కంట్రోల్ యూనిట్ కౌంట్ చేసినప్పుడు ఎన్ని వచ్చాయనేది ఇక్కడ రాస్తారు. ఈ రెండిటి మధ్య ఏమైనా డిస్‌క్రిపెన్సీ ఉంటే ఇక్కడ రాస్తారనమాట. ఇంక పైనంతా స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ నేమ్, ఆ కాన్స్టిట్యుయెన్సీ నేమ్, ఓకే. తర్వాత నంబరు, ఆ సెగ్మెంట్ యొక్క నంబరు, నేమ్, పోలింగ్ స్టేషన్ నంబరు, నేమ్, తర్వాత కంట్రోల్ యూనిట్ నంబరు, వీప్యాట్ నంబరు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాస్తారు. తర్వాత అనెక్సర్ ఏలోని కింద ఏంటంటే ఆహ్, ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క పేరు, లేదంటే ఆ క్యాండిడేట్ తరపున ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ యొక్క పేరు. ఈ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కౌంట్ చేసేటప్పుడు ఆ వీసీపీ దగ్గర ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు, తర్వాత వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు, వారి సంతకం, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్నాక ఈ ఫామ్‌లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేస్తారు రైట్ సైడు. మరి లెఫ్ట్ సైడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అబ్జర్వర్ గారు కూడా సంతకం చేస్తారు. సో, ఇది అనెక్సర్ ఏ, అది రిటర్నింగ్ ఆఫీసర్ రెడీ చేసి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ అనెక్సర్ బి. సో, అనెక్సర్ బి అంటే ఇదేంటి అంటే, ఇది కూడా ఈ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కౌంటింగ్‌కి సంబంధించి 5 పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ యూనిట్స్ రాండమ్‌గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కదా! సో, దీనికి సంబంధించిన ఈ పోలింగ్ స్టేషన్ వివరాలు ఏవైతే సెలెక్ట్ అయినాయో వాటికి సంబంధించి అనెక్సర్ బిలో అబ్జర్వర్, ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి జనరల్ అబ్జర్వర్ ఎవరైతే ఉంటారో వారు సంతకం చేసి అబ్జర్వర్ కోడ్ రాస్తూ ఈ అనెక్సర్ బి అనేటువంటిది రెడీ చేస్తారనమాట. చివరిగా మనము ఒక కొన్ని కండిషన్స్ వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్‌కి సంబంధించి ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఇందాక మనం అంటే స్టార్టింగ్‌లో కూడా వీటి గురించి మనం సంక్షిప్తంగా డిస్కస్ చేసామనమాట. ఒక్కొక్కసారి కంట్రోల్ యూనిట్‌లో ఉన్నటువంటి డేటా అంటే పోలింగ్ రోజు మాక్ పోల్ జరిపిన తర్వాత మాక్ పోల్ డేటాని ప్రిసైడింగ్ ఆఫీసర్‌లు క్లియర్ చేసుంటారు కొద్దిమంది. మరికొద్దిమంది మాక్ పోల్ అనేది కండక్ట్ చేసిన తర్వాత వీవీప్యాట్ యొక్క బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌లో మాక్ పోల్ స్లిప్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే. సెల్ఫ్ టెస్ట్ స్లిప్స్ 7 ప్లస్ మాక్ పోల్‌లో మినిమమ్ 50 ఓట్లు వేయించాలి. సో, ఎన్ని ఓట్లు వేయించుంటే అవి. ఈ స్లిప్స్ అన్నీ కూడా బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌లో ఉంటాయన్నమాట. వీటిని వాస్తవానికి పోలింగ్ రోజు బయటికి తీసి ఒక బ్లాక్ కవర్‌లో సీల్ చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్‌లో కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి మాక్ పోల్ ఓట్లని డిలీట్ చేసుండరు, క్లియర్ చేసుండరు. తర్వాత వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌లో పడినటువంటి మాక్ పోల్ స్లిప్స్‌ని కూడా బయటికి తీసి సీల్ చేసుంటారనమాట. ఈ విషయము ముందుగానే మనకు తెలిసి ఉంటుంది. సో, ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే ఈ విధంగా మాక్ పోల్ డేటా క్లియర్ చేయలేదో, మాక్ పోల్స్ లిస్ట్ తీసేయలేదో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే క్యాండిడేట్స్‌కి గాని, లేదా వాళ్ళ ఏజెంట్‌కి గాని, ఓకే. కౌంటింగ్ స్టార్ట్ కావడానికి ముందుగానే ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకే. మరి ఏ కంట్రోల్ యూనిట్‌లో అయితే మాక్ పోల్ డేటా క్లియర్ చేయలేదో, ఓకే. ఆ కంట్రోల్ యూనిట్‌ని కౌంటింగ్ జరిపేటప్పుడు పక్కన పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక రౌండ్‌లో ఉదాహరణకి ఒక కౌంటింగ్ హాల్‌లో 14 టేబులున్నాయి. ఓకే. 14 కంట్రోల్ యూనిట్లు కౌంటింగ్‌కి ఇవ్వాలి. అయితే ఆ 14 కంట్రోల్ యూనిట్‌లో ఏదైనా పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన కంట్రోల్ యూనిట్‌లో ఓకే. ఈ మాక్ పోల్ డేటా అనేటువంటిది క్లియర్ చేయలేదనుకోండి, దాన్ని మనం పక్కన పెట్టుంటాం కాబట్టి, ఆ టేబుల్‌కి ఆ రౌండ్‌లో కంట్రోల్ యూనిట్ అనేటువంటిది కౌంటింగ్‌కి వెళ్ళదనమాట. సో, ఆ విధంగా వెళ్ళనప్పుడు ఆ టేబుల్‌కి సంబంధించిన కౌంటింగ్ స్టాఫు ఆ రౌండ్‌లో ఖాళీగా కూర్చోవటం జరుగుతుంది. ఓకే. తర్వాత ఆ కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ స్టాఫు, కౌంటింగ్ ఏజెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రీజన్స్ చెప్తారు. ఎందుకు ఈ టేబుల్‌కి మిషన్ రాలేదు, కంట్రోల్ యూనిట్ రాలేదు అనేటువంటిది విషయము అర్థమయ్యేలాగా చెప్తారనమాట ఏజెంట్స్‌కి. ఆ! తర్వాత ఈ విధంగా ఇందాక చెప్పాం గదా! మాక్ పోల్ డేటా క్లియర్ చేయలేదు కొన్ని కంట్రోల్ యూనిట్స్‌లో. అలాగే కొన్ని వీవీప్యాట్ యూనిట్స్‌లో మాక్ పోల్ స్లిప్స్ అనేటువంటివి తీసేయలేదు. ఓకే. సో, వాటిని మనం ఏం చేసాము? ఇందాక కంట్రోల్ యూనిట్స్ పక్కన పెట్టామని చెప్పి అంటున్నాం. లేదా వీవీప్యాట్‌ని పక్కన పెట్టామని అంటున్నాం. సో, అలా పక్కన పెట్టినప్పుడు మిగతా అంటే మిగతా అన్ని కంట్రోల్ యూనిట్స్ యొక్క కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఓకే. తర్వాత మిగతా అన్ని వీవీప్యాట్ స్లిప్స్ యొక్క కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఇవి మిగిలిపోయినాయి. ఏవి డేటా క్లియర్ చేయనటువంటి కంట్రోల్ యూనిట్స్ లేదా మాక్ పోల్ స్లిప్స్ తీయనటువంటి వీవీప్యాట్ యూనిట్స్ మిగిలిపోయినాయి. మిగిలిపోయినప్పుడు ఆహ్, ఇక్కడ విన్నింగ్ మార్జిన్ అనేటువంటిది చూసుకోవాలి.
విన్నింగ్ మార్జిన్ అనేటువంటిది ఎవరి మధ్య విన్నింగ్ మార్జిన్ అనంటే ఓకే. ఈ మొదట వస్తున్నటువంటి ఫస్ట్ క్యాండిడేట్, తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్. ఫస్ట్ క్యాండిడేట్, తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్. వీరి మధ్య ఎన్ని ఓట్ల తేడా ఉంది? ఎన్ని ఓట్ల తేడా ఉంది? తర్వాత వాటికి సంబంధించినటువంటి ఓకే. ఆహ్, ఏ కంట్రోల్ యూనిట్స్ అయితే కౌంట్ చేయకుండా పక్కన పెట్టామో, అందులో ఎన్ని ఓట్లున్నాయి? ఏ వీవీప్యాట్ యూనిట్స్ స్లిప్స్ అయితే కౌంట్ చేయకుండా పక్కన పెట్టామో, అందులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? అంటే మార్జిన్ అని చెప్పండి. విన్నింగ్ మార్జిన్ అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. దేనితో చెక్ చేసుకోవాలి? ఆ పోలింగ్ స్టేషన్‌లో నమోదైనటువంటి టోటల్ ఓట్స్‌తో విన్నింగ్ మార్జిన్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. ఓకే. అలా చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ టోటల్ ఓట్స్ పోల్డ్ అనేటువంటిది అంటే కంట్రోల్ యూనిట్‌లో కానీ, వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఆహ్, ఓట్లు గాని, ఈ రెండిటి యొక్క మార్జిన్ ఈ రెండు ఈ ఈ సంఖ్య తర్వాత ఇక్కడ విన్నింగ్ మార్జిన్ ఈ 2 కంపేర్ చేసినప్పుడు విన్నింగ్ మార్జిన్ అనేది వాటికంటే ఎక్కువ ఉంది అనుకోండి. అప్పుడు ఆ కంట్రోల్ యూనిట్‌ని లేదా ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే ఉపయోగించారో దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ ఆహ్, దానికి సంబంధించినటువంటి వీవీప్యాట్ యూనిట్‌కి సంబంధించిన బ్యాలెట్ స్లిప్స్‌ని కౌంట్ చేయకుండానే రిజల్ట్ అనేటువంటిది డిక్లేర్ చేయొచ్చనమాట. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే విన్నింగ్ మార్జిన్‌కి ఈక్వల్‌గా లేదంటే విన్నింగ్ మార్జిన్ కంటే తక్కువ ఓట్లు ఆ కంట్రోల్ యూనిట్‌లో కానీ లేదా దానికి సంబంధించిన వీవీప్యాట్ యూనిట్‌లో గాని నమోదయ్యుంటాయి. సో, అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాటిని కౌంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వేటిని అంటే కంట్రోల్ యూనిట్‌లో ఎలాగో ఆహ్, కంట్రోల్ యూనిట్‌లో ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి? మాక్పోల్ డేటా క్లియర్ చేయలేదు అని చెప్పుకున్నాం. ఓకే. సో, అటువంటప్పుడు ఏం చేస్తామంటే వీవీప్యాట్ స్లిప్స్‌ని మనం కౌంట్ చేస్తాము. కౌంట్ చేసి అందులో నుంచి మాక్పోల్ స్లిప్స్ అనేటువంటివి మాక్పోల్ స్లిప్స్ అనేటువంటివి పక్కకు తీయలేదు. వాటిని బ్లాక్ కవర్‌లో పెట్టలేదు. సీల్ చేయలేదు కాబట్టి మనం టోటల్ కౌంట్ చేసిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి ఆహ్, వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేసిన తర్వాత ఆ టోటల్‌లో నుంచి మాక్ పోల్ జరిపినప్పుడు ఎన్ని ఓట్లయితే నమోదు చేశారో, అన్ని ఓట్లని లెస్ చేయటం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇటువంటి ప్రొసీజర్‌ని ఫాలో కావటం జరుగుతుంది. సో, విన్నింగ్ మార్జిన్ అనేది ఏదైనా పోలింగ్ స్టేషన్‌లో నమోదైన టోటల్ ఓట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు విన్నింగ్ మార్జిన్, అప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయకుండానే రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుందనమాట. విన్నింగ్ మార్జిన్ అనేది ఏ పోలింగ్ స్టేషన్‌లో అయినా నమోదైనటువంటి ఓట్లకు ఈక్వల్‌గా గాని, తక్కువ గాని ఉన్నాయి అన్నప్పుడు, అప్పుడు ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంట్రోల్ యూనిట్స్‌ని కౌంటింగ్‌లోకి తీసుకోవడం. ఇది క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే ఇటువంటి సిట్యుయేషన్‌లోనే ఏది మాక్పోల్ డేటా క్లియర్ చేయలేదు. తర్వాత వీవీప్యాట్ మాక్పోల్ డేటా క్లియర్ చేయలేదు. మరి తర్వాత వీవీప్యాట్ డ్రాప్ బాక్స్‌లోంచి మాక్పోల్ స్లిప్స్ గూడా తీయలేదు అనే కండిషన్‌లోని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అంటే ఇందాక చెప్పుకున్నాం గదా! ఆహ్, పోలింగ్ జరిపిన తర్వాత వీవీప్యాట్ యూనిట్‌లో ఉండేటువంటి పేపర్ స్లిప్స్‌ని ముఖ్యంగా మాక్ పోల్ కండక్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి పేపర్ స్లిప్‌ని తీసేయలేదు. తీసేయలేదు. ఓకే. డ్రాప్ బాక్స్‌లో నుంచి. సో, అటువంటి వీవీప్యాట్‌ని కౌంటింగ్‌లోకి తీసుకొని ఏం చేస్తారు అంటే, ఆ వీవీప్యాట్‌ని ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే ఉపయోగించారో, దానికి సంబంధించిన మాక్ పోల్ సర్టిఫికేట్ దాన్నే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 1 అని చెప్పి అంటారు. దాన్ని తెప్పించుకొని, అందులో మాక్ పోల్‌లో ఏ క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్లు నమోదైనాయి అని చెప్పి రాసుంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే. దాని ప్రకారము ఈ వీవీప్యాట్ స్లిప్స్‌ని పక్కకు తీసేసి, మిగిలినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయటం జరుగుతుందనమాట. కౌంట్ చేసి ఆ విధంగా ఏ క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి నమోదు చేయటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి అనంటే ఆ విధంగా వీవీప్యాట్ స్లిప్స్ అన్ని వీవీప్యాట్‌లో ఉండేటువంటి స్లిప్స్‌ని కౌంట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేటువంటిది ఆహ్, యాడ్ చేయడం జరుగుతుంది.
యాడ్ చేసి క్యాండిడేట్ వైజ్‌గా ఆ రిజల్ట్‌ని టాలీ చేసి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది కంపైల్ చేయడం జరుగుతుంది. ఓకే. వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ అనేటువంటిది ఆహ్, అన్ని వీవీప్యాట్ స్లిప్స్‌ని లెక్కపెట్టి ఆ రిజల్ట్‌ని అంటే అన్ని వీవీప్యాట్ స్లిప్స్ అనంటే అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని ఆహ్, కౌంట్ చేసి ఆ రిజల్ట్‌ని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలి? క్యాండిడేట్ వైస్‌గా యాడ్ చేసి టాలీ చేయాలి. టాలీ చేసి ఫైనల్‌గా రిజల్ట్ అనేటువంటిది కంపైల్ చేయాలి. ఓకే. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి. వీవీప్యాట్ స్లిప్స్ మాక్ పోల్ జరిపినప్పుడు తీసేయలేదు డ్రాప్ బాక్స్‌లో నుంచి అని. సో, అటువంటి వీవీప్యాట్ యూనిట్‌లో ఉండేటువంటి స్లిప్స్ యొక్క కౌంటింగ్ అంతా కంప్లీట్ చేసి, ఆ రిజల్ట్ అటువంటి స్టేషన్స్ ఎన్నైతే ఉన్నాయో, ఆ స్టేషన్‌ల అన్నిటి యొక్క రిజల్ట్‌ని ఓకే. యాడ్ చేయాలి. క్యాండిడేట్ వైస్‌గా ఎవరికెన్ని వచ్చాయో యాడ్ చేయాలి. యాడ్ చేసి దాన్ని టాలీ చేయాలి ఒకసారి. ఓకే. దేనితో టాలీ చేయాలి? ఆ వీవీప్యాట్స్ ఏ పోలింగ్ స్టేషన్‌లో అయితే ఉపయోగించారో, ఆ పోలింగ్ స్టేషన్‌లో కంట్రోల్ యూనిట్‌లో ఎన్ని నమోదయ్యాయని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17సి పార్ట్ 1లో రాసుంటారు కదా! దాంతో టాలీ చేసి చివరగా ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది కంపైల్ చేయాలి. ఓకే. సో, ఆ విధంగా వీవీప్యాట్ కౌంటింగ్ అనేటువంటిది నిర్వహిస్తారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.